బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో రోజుకో కొత్త వివాదం పుట్టుకొస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ కూడా కామన్ అంటూ కార్యకర్తలు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కొంపలు మునిగిపోయేటువంటి రేంజ్లో కొట్లాడుకుంటూ ఉంటారు. మరి బాహాటంగా అయితే తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకుంటూ ఉంటారు. చూస్తుంటే ఏదో జరగబోతుందన్నటువంటి అంత రేంజ్లో అయితే రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తూ ఉంటారు. మరి ఇక తీవ్ర పరిణామాలు తప్పవనేటువంటి స్థాయిలో చర్చ జరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి క్రమంలో మరి నోటీసులు ఇస్తూ ఉంటారు. క్రమశిక్షణ చర్యలు కూడా తప్పవనేటువంటి సంకేతాలు ఇస్తూ ఉంటారు. కానీ కొద్ది రోజులకే సీన్ మొత్తం కూడా రివర్స్ అవుతుంది. సీన్ మొత్తం మారిపోతూ ఉంటుంది అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. అంతా ఇక టీ కప్లో తుఫాన్గా మిగిలిపోతుంది. చివరకు కాంగ్రెస్లో ఇంతేనంటూ అందరూ కూడా సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అంటున్నారు. ఇదే ఇప్పుడు కొండా సురేఖ ఎపిసోడ్ విషయంలోనూ జరుగుతూ ఉందా అన్న కోణంలో అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇక ఈ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం అయితే మొదలవుతున్న ఈ చర్చలన్నీ కూడా మరి ఇక సుస్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఇక పీసీసీ సోకాజ్ నోటీసుల వరకు కూడా వెళ్ళింది. మరి మంత్రి కొండా సురేఖ ఇచ్చినటువంటి వివరణతో వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. దీంతో మరి కఠిన చర్యలు తప్పమేమోనన్నటువంటి కాంగ్రెస్లోనూ మరి ఇక బయట ఉత్కంఠటైతే నెలకొంటా ఉంది. కానీ చివరకు ఈ యొక్క వ్యవహారం కూడా హెచ్చరికలు, వివరణలు, సారీలతో ముగిసిపోతుందా అన్నటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్లో ఇలాంటి గొడవలు, గ్రూపు విభేదాలు, పదవుల రచ్చకు ఇక కొత్తేమీ కాదన్నటువంటి మరి ఆ పార్టీ రాజకీయ చరిత్రను అయితే పరిశీలిస్తే కనిపించేటువంటి అంశం అని చెప్పుకోవాలి. మరి నేతలు గల్లీలో ఉన్నా కూడా వారికి ఢిల్లీలో పరిచయాలు ఉంటాయి. సమస్య వచ్చిన ప్రతిసారి కూడా అధిష్టానం పేరు తెరపైకి వస్తూ ఉంటుంది. మరి అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి తమ యొక్క వాదన వినిపిస్తూ ఉంటారు. మరి తాము సీనియర్లమని, తమకు పార్టీలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని చెప్పుకుంటూ ఉంటారు. మరి అసమ్మతి స్వరాన్ని అయితే కూడా మరి అధిష్టానం ముందే అయితే వినిపించాల్సినటువంటి అవసరం కూడా అక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. అయితే చివరికి పరిస్థితి ఏమిటి? పెద్ద పెద్ద వివాదాలు, తీవ్ర విమర్శలు, సోకాజ్ నోటీసులు, ఇక మరి క్రమశిక్షణ చర్యల ఆ చర్చల యొక్క హెచ్చరికలు ఇవన్నీ కూడా జరిగిన చివరికి ఒక్క వివరణతోనో లేకపోతే ఒకసారి ఇక మరి ఇట్లా సారీ చెప్పడంతోనో అయితే వ్యవహారం అయితే సద్దుమణిగింది అన్నటువంటి సందర్భాలు కాంగ్రెస్లో చాలానే ఉన్నాయన్నటువంటి వాదన కూడా ఉంది. సరే ఒకసారి సారీ చెప్పేయండి అనే స్థాయిలో అధిష్టానం నుంచి సూచన వస్తే అవును తప్పైంది, ఇక నుంచి అలా జరగదు అంటూ వ్యవహారాన్ని ముగించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి విశ్లేషణలు కూడా ఉన్నాయి. అంటే ఇక మరి ఏదైతే దాసుడి తప్పులు దండంతో సరి అన్నట్టుగా అయితే ఇక మరి మొదట్లో అయితే పెద్ద వివాదంగా కనిపించినటువంటి అంశం చివరికి చిన్నదైపోతుంది ఇలాంటి క్రమంలో. గతంలోనూ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని, ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితి కొనసాగవచ్చునని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన యొక్క మార్కు పాలనను కొనసాగించే విషయంలో దూకుడుగా ఉన్నప్పటికీ పార్టీలోని ప్రతి ఒక్కరి నేతలను కూడా తన మాట వినేలాగా చేయడం అంత సులభమైన విషయం కాదని రాజకీయ వర్గాలు కూడా విశ్లేషిస్తూ ఉన్నాయి. అందుకే కీలక వివాదాల్లో సీఎం తన యొక్క స్థాయిలో చెప్పాల్సింది చెప్పి మరి మిగతా నిర్ణయాలను అయితే అధిష్టానానికి వదిలేస్తారనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. మరి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే అది ఢిల్లీ స్థాయిలోనే తేలేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు కొండా సురేఖ ఎపిసోడ్ కూడా మరి ఇదే దిశలో అయితే సాగుతోందా అన్నటువంటి ప్రశ్నలు వెల్లువెత్తుతా ఉన్నాయి.
కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించేటువంటి విషయంలోనూ రాజకీయ సమీకరణాలు కీలకంగా మారేటువంటి అవకాశం ఉందనే చర్చ ఉంది. మరి కొండా మురళి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. మరి ఇదే సమయంలో కొండా సురేఖ పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవారు. ప్రస్తుత ఏదైతే మంత్రివర్గంలో ఈ యొక్క రెండు సామాజిక వర్గాలకు చెందినటువంటి మరో మంత్రి లేరన్నటువంటి రాజకీయ వాదన కూడా వినిపిస్తోంది. మరి అలాంటి పరిస్థితుల్లో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తే ఆయా సామాజిక వర్గాలకు రాజకీయంగా ఎలాంటి సంకేతం వెళ్తుందన్నటువంటి అంశం కూడా కాంగ్రెస్ నాయకత్వం ఆలోచించాల్సి ఉంటుందని చెప్పేసి కొందరు నేతలు విశ్లేషిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో సుస్మితా పటేల్ ఎపిసోడ్ను పూర్తి స్థాయి క్రమశిక్షణ చర్యల దిశగా తీసుకువెళ్లకుండా మరి వివరణ, హెచ్చరిక లేదా క్షమాపణలతో ముగించేటువంటి అవకాశం ఉందనేటువంటి విశ్లేషణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే మరి తుది నిర్ణయం మాత్రం పార్టీ అధిష్టానం తీసుకోవాల్సి ఉంటుంది. మరి చిన్నారెడ్డి అంశం కూడా కాంగ్రెస్లో అయితే చర్చకు వచ్చినా మరి దానిని కూడా పార్టీ అధిష్టానం పెద్దగా అయితే సాగదీయకుండా ఇక సద్దుమణిగించేలాగా చేస్తుందనేటువంటి అభిప్రాయాలు వెలువెత్తుతా ఉన్నాయి. మరి నోటీసులు ఇవ్వడం, వివరణ తీసుకోవడం, చివరకు సారీ చెప్పడంతో అయితే వివాదానికి ముగింపు పలికేటువంటి అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందజేస్తారు. బబిత, ఇక ప్రస్తుతం కాంగ్రెస్లో కొనసాగుతున్నటువంటి పరిణామాలు, అసంతృప్తులు, ఇక దాంతోపాటు అలకలు, అంతర్యుద్ధాలు ఇవన్నీ కూడా ఎక్కడికి దారితీస్తూ ఉన్నాయి? దీనిపైన ప్రస్తుతం మరి హైకమాండ్ ఏ విధంగా స్పందించేటువంటి అవకాశం కనిపిస్తుంది బబిత? ఎస్ రాధాకృష్ణ, కాంగ్రెస్ పార్టీలో రోజుకో కొత్త వివాదం పుట్టుకొస్తూనే ఉంది. రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే క్రమశిక్షణ కమిటీకి కొత్తగా పని పెట్టారనే చెప్పాలి నేతలందరూ కలిసి కూడా. అయితే ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కూడా కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ కామనే అంటూ కూడా కార్యకర్తలు చాలా లైట్గా తీసుకుంటున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అంటే కొంపలు మునిగిపోయే రేంజ్లో కొట్లాడుకుంటున్నారు. అంటే బాహటంగానే డైరెక్ట్గా గాంధీ భవన్కి వచ్చి ఒకరి మీద ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే కూడా ఏదో జరగబోతుందని రాజకీయ వాతావరణాన్ని అయితే వేడెక్కిచ్చేస్తున్నారు. ఇక ఈ తీవ్ర పరిమాణాలన్నీ తప్పవనే స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇటు క్రమశిక్షణ కమిటీ కూడా నోటీసులు ఇస్తూనే ఉండి ఇక చర్యలు కూడా తప్పవంటూ చెప్తూనే వస్తుంది. కానీ కొద్ది రోజులుగానే మళ్ళీ సీన్ అంతా మారిపోతూ ఉంటుంది. అంటే చివరకు ఇదంతా కాంగ్రెస్ పార్టీలో కామనే అన్నట్టుగా కూడా సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది రాధాకృష్ణ. ఇప్పుడు కొండా సురేఖ ఎపిసోడ్లోను కూడా జరుగుతుందా అనే చర్చ కూడా మొదలైంది. అంటే రీసెంట్గా సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలతో ఒక వివాదం అయితే మొదలైంది. ఇక దీనికి పిసిసి షోకాజ్ నోటీసుల వరకు వెళ్ళింది ఆమె చేసిన వ్యాఖ్యలు. ఇక మంత్రి కొండా సురేఖ ఇచ్చిన వివరణతో కూడా వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఆమె ఇచ్చిన వివరణతో వాళ్ళు సాటిస్ఫై ఉన్నారా లేదా అనేది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. అయితే దీంతో కఠిన చర్యలు తప్పవేమో అన్న కూడా కాంగ్రెస్లోనూ అటు బయట ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక చివరకు ఈ వ్యవహారము కూడా హెచ్చరికలు, వివరణలు అండ్ మోరోవర్ సారీతో ముగిసిపోతుందా అని కూడా చర్చ జరుగుతోంది. అయితే కాంగ్రెస్లో ఇలాంటి గొడవలు, గ్రూప్ విభేదాలు, అలాగే పదవుల కోసం చర్చలు కొత్తేమీ కాదు. అయితే ఆ పార్టీ చరిత్రను పరిశీలిస్తే కూడా కనిపించే అంశం ఇదే. అంటే నేతలు మన హైదరాబాద్ గల్లీల్లో ఉన్నా కూడా వారికి ఢిల్లీ వరకు పరిచయాలు ఉంటాయి. ఇక సమస్య వచ్చిన ప్రతిసారి కూడా అధిష్టానం పేరు తెరపైకి వస్తుంది. అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి కూడా తమ వాదన వినిపిస్తూ ఉంటారు. ఇక తాము సీనియర్లమని, అలాగే తాముకు పార్టీలో ప్రత్యేక స్థానం ఉందని కూడా ప్రతి ఒక్క నేత చెప్పుకుంటూనే ఉంటారు. అయితే ఇక ఇది అసమ్మతి స్వరానికి కూడా అధిష్టానం ముందే వినిపిస్తూ ఉంటారు. అయితే చివరికి పరిస్థితి ఏంటి? పెద్ద పెద్ద గొడవలు, వివాదాలు, అలాగే తీవ్ర విమర్శలు, షోకాజ్ నోటీసుల వరకు కూడా వెళ్ళి క్రమశిక్షణ చర్యల హెచ్చరికలు ఇవన్నీ జరిగినా కూడా లాస్ట్కి వచ్చేసరికి ఒక చిన్న వివరణతో లేదా ఒక సారీ చెప్పడంతోనే వ్యవహారం సద్దుమణిగిన సందర్భాలు కూడా మనం చాలానే కాంగ్రెస్లో చూస్తూ ఉంటాం రాధాకృష్ణ.
సో మరి ఇక కఠినంగా వ్యవహరిస్తేనేమో వీళ్ళు పార్టీలు జంప్ అంటే వేరే పార్టీలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి నాయకులంతా, ఇక మరి ఇంకా అసమ్మతులు ఏర్పడతా ఉంటాయి. మరి ఇక పోనీలే అని చెప్పేసి సర్దుకొని మరి వీళ్ళను క్షమించి వదిలేస్తే వీళ్ళు ఇతరులు కూడా సేమ్ ఇలాగే బహిరంగంగా గట్టిగా మాట్లాడి తర్వాత లోపల స్వారీలు చెప్పే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి పరిణామాల మధ్య హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకునే ఆస్కారం కనిపిస్తుంది బబిత? అయితే ఇప్పటి వరకు కూడా చాలా వరకు ఇక్కడ చిన్న వాటికైతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కావచ్చు, మిగిలిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఆయన వరకు వెళ్ళి అలాగే జగ్గారెడ్డి వరకు కూడా వెళ్ళిన రీసెంట్ ఇష్యూస్ చాలా వరకు చూస్తూనే ఉన్నాము. వాళ్ళు అంతర్గతంగా కూడా వాళ్ళు మీడియా ముందుకి వచ్చి కూడా ఇవన్నీ కుటుంబ కలహాలు, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య ఏవైనా చిన్న లిటికేషన్స్ ఉంటాయి, వాటిని మేము సాల్వ్ చేసుకుంటామంటూ కూడా మాట్లాడుతూనే ఉంటారు రాధాకృష్ణ. అయితే సరే ఒకసారి సారీ చెప్పండి అనే స్థాయిలో కూడా అధిష్టానం నుంచి సూచన వస్తే అవును తప్పైంది ఇక నుంచి అలా జరగదు అంటూ కూడా వ్యవహారాన్ని ముగించే పరిస్థితి ఏర్పడుతుందని కూడా అంటే చూసిన ప్రతి ఒక్కరికి ఈవెన్ విశ్లేషకులు కూడా అది విశ్లేషిస్తున్నారు. అంటే తప్పులు ఉండడంతో సరి అన్నట్టుగా మొదట్లో పెద్ద వివాదం కనిపించిన అంశం లాస్ట్కి వచ్చేసరికి అది చిన్నదైపోతూ ఉంటుంది. అయితే ఇక గతంలో కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అని ఇక ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితి కొనసాగవచ్చు అని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ పాలనను కొనసాగించే విషయంలో కూడా దూకుడు ఉన్నప్పటికీ పార్టీలోని ప్రతి ఒక్క నేతను తన మాట వినేలా చేయడం అంత సులభమైన విషయం కూడా కాదని రాజకీయ వర్గాలు అయితే విశ్లేషిస్తున్నాయి రాధాకృష్ణ. ఇక అందుకే ఈ కీలక వివాదాల్లో సీఎం తన స్థాయిలో చెప్పాల్సింది చెప్పి మిగతా నిర్ణయాన్ని అధిష్టానానికి వదిలేస్తారని కూడా ఒక అభిప్రాయం అయితే ఉంది. ఇక క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే అది ఢిల్లీ స్థాయిలోనే తేలే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ వర్గాల్లో అయితే చర్చ ఉంది. అయితే ఇప్పుడు కూడా కొండా సురేఖ ఎపిసోడ్ కూడా ఇదే దిశలో సాగుతుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఓవరాల్గా సుస్మితా పటేల్ ఎపిసోడ్ అయితే పూర్తిగా కాంగ్రెస్ రాజకీయాల్లో అయితే వేడి పుట్టించాలని చెప్పుకోవాలి. ఎందుకంటే కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అవి. మరి ఇలాంటి తరుణం ఇక మరి మరోవైపు ఇక వనపర్తిలో మాజీ ఆయన రాజకీయ నాయకుడు కొనసాగుతున్నటువంటి చిన్నారెడ్డి కూడా ఆయన కూడా మరి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా కీలకంగా మారిపోయాయి. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక అసమ్మతులు కొనసాగిస్తూ ఉంటే మరి కాంగ్రెస్లో ఏం కొనసాగుతుంది? ఓవైపు రాజగోపాల్ రెడ్డి వ్యవహారము, ఓవైపు చిన్నారెడ్డి, ఓవైపు ఈ విధంగా సుస్మితా పటేల్, వీళ్ళందరూ కూడా కలిసి మరి కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీసేలాగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు అన్న కోణంలో అయితే ఓవైపు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు బాహటంగా వీళ్ళు బహిరంగంగానే వీళ్ళు పెద్ద ఎత్తున అయితే విమర్శలు చేసి లోపల మాత్రం ఇక లోపల పోయి క్షమాపణలు చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిణామాలు గతంలో కూడా చాలా జరిగాయి. ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు ఇక్కడ సద్దుమనగకపోతే, రాష్ట్ర రాజకీయాల్లో వీళ్ళ సమస్యలు సద్దుమనగకపోతే వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఏఐసిసి దగ్గర కూడా మొరపెట్టుకొని సమస్యను సద్దుమణిగించుకున్నటువంటి విషయాలు కూడా చాలా సార్లు కూడా చాలా సంవత్సరాలు ఇలా కొనసాగుతూనే ఉన్నాయి ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా. మరి ఇప్పుడు కూడా ఈ వ్యవహారం ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకొని దీన్ని సద్దుమణిగిస్తారా, లేకపోతే ఇక్కడ రాష్ట్ర నాయకత్వమే సద్దుమణిగిస్తుందా, లేదు ఇది ఇక్కడ మా వల్ల కాదు అని చెప్పేసి మరి ఏఐసిసికి పంపించి అక్కడనే తుది నిర్ణయం అక్కడనే వెలువరే అవకాశం ఉందా అనేది మాత్రం ఇక సర్వత్రా ఉత్కంఠగానే కొనసాగుతూ ఉంది.